గత 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని అడ్డం పెట్టుకుని ఎలా దోచుకున్నాడో, ఎంత దోచుకున్నాడో, ఏ రకంగా దోచుకున్నాడో మనం అందరం చూసాం. చీప్ లిక్కర్ను కూడా 3 రెట్లు 4 రెట్లు రేట్లు పెంచి అమ్మి ఎట్లా దోచుకున్నాడో చూసాం. కూరగాయలు కొంటే కూడా గూగుల్ పేనో పేటిఎమో వాడి పేమెంట్ చేసే పరిస్థితిలో ఈ రోజుల్లో క్యాష్ ఉంటేనే మద్యం దుకాణంలో మందు అమ్మే పరిస్థితి. ఎందుకు అమ్మాడు? అలా ఎందుకు అమ్మాల్సి వచ్చింది? డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు ఒప్పుకోలేదు అంటే దాంట్లో అక్రమాలు చేయడానికి అవకాశం ఉండదని, డిజిటల్ పేమెంట్ అయితే ప్రభుత్వ ఖజానాకు డబ్బులు జమ చేయాల్సి వస్తుందని చెప్పి క్యాష్ మాత్రమే తీసుకుని వ్యాపారం చేసి సుమారుగా 1,50,000 కోట్ల రూపాయల పైనే అక్రమాలు చేసినట్టు, దోచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు పెడితే ఎంక్వైరీ మొదలైంది. ఆ ఎంక్వైరీలో భాగంగా ఆనాడు ఆ మద్యం ట్రాన్సాక్షన్ అన్ని చూసిన రాజిరెడ్డి అతని పట్టును విచారిస్తే అతను మిథున్ రెడ్డి పేరు చెప్పాడు. నేను దోచుకుని తీసుకొచ్చిందంతా పోగు చేసి మిథున్ రెడ్డికి ఇచ్చానండి, మిథున్ రెడ్డి ఆయనకి ఇచ్చాడు అన్నాడు, కానీ ఆయన పేరు చెప్పలా. అంటే ఇక్కడైతే మిథున్ రెడ్డి బయటపడ్డాడు, మిథున్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగానే సిఐడి కేసు రిజిస్టర్ చేసి విచారణ మొదలుపెట్టే సమయంలో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి మిథున్ రెడ్డి గారు ఈరోజు హైకోర్టుకి వెళ్ళగా హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేస్తే హైకోర్టు కొట్టివేసింది. సిఐడిని పూర్తి డీటెయిల్స్ సమర్పించమని చెప్పి ఆదేశించింది. ఈ కేసుని ప్రముఖ న్యాయవాది రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి గారు వాదించాడు. ఈ మద్యం కేసుని రాజ్యసభ సభ్యుడు ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు, అంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మబంధువే, ఆయన వాదించాడు. లేదు యాక్సెప్ట్ చేయం మేమని చెప్పి హైకోర్టు కొట్టివేసి సిఐడిని పూర్తి వివరాలు కోర్టు సమర్పించమని చెప్పి ఆదేశించింది. మిథున్ రెడ్డి తరఫున నిరంజన్ రెడ్డి గారు వాదిస్తే ప్రభుత్వం తరఫున లక్ష్మీనారాయణ గారు వాదించారు. పూర్తి వివరాలు సమర్పించడానికి సమయం కావాలని కోరుతూ ఈయనకి బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఆయన. అలాగే హైకోర్టు కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇక దడమోలైంది. ఇక అరెస్ట్ ఎప్పుడు ఏంటి అనేది మిగిలి ఉంది. విచారణకు రావాల్సిందే. విచారణకు వచ్చి విచారణ ఎదుర్కొనే సమయంలో అరెస్ట్ చేయొచ్చు, లేదా 4 రోజులు గ్యాప్ ఇచ్చి అరెస్ట్ చేయొచ్చు, లేదా అప్రూవర్గా మారిపోతే వెంటనే అరెస్ట్ చేసి బెయిల్ కూడా ఇవ్వచ్చు. మరి అప్రూవర్గా మారతారా లేదా? వేచి చూడటంతో పాటు అటవీ శాఖ భూమిని దోచుకున్న కేసులో అదో పక్క విచారణ జరుగుతుంది. ఈయన తండ్రి పెద్దిరెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చే పరిస్థితి దగ్గరికి వచ్చింది. నిరూపణ అయింది. అక్కడ విచారణలో వాళ్ళు దోచుకున్నారన్న సంగతి నిరూపణ అయింది. భూ ఆక్రమణల కేసులు అనేకం మెడ చుట్టుకున్నాయి వీళ్ళకి. మిథున్ రెడ్డి గారి తండ్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెడకి భూ ఆక్రమణ కేసులు అన్నీ చుట్టుకున్నాయి. దీంతోపాటు అదనంగా ఇప్పుడు ఈ మద్యం కేసు అంటే తాడేపల్లి ప్యాలెస్కి మిగతా వాళ్ళకి మధ్యలో ఉన్న మిథున్ రెడ్డి అందరూ పోగు చేసి ఈయనకి ఇస్తే ఈయన మూట అంతా తీసుకుని ఆయనకు అప్పచెప్పాడు అనమాట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసాం మనం. అది 100 కోట్లే బయటకు వచ్చింది. ఆ 100 కోట్లకే ఒక ఎమ్మెల్సీని అరెస్ట్ చేసి ఎన్ని రోజులు జైలు పెట్టారో చూసాం. ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి ఎన్ని రోజులు పెట్టారో చూసాం. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని 2 సంవత్సరాల పైగా బెయిల్ కూడా ఇవ్వకుండా లోపలేశారు. ఆయన భార్యకి ఆరోగ్యం బాగాలేదు, నేను చుట్టాకి వెళ్తామన్నా కోర్టు ఒప్పుకోవాలా. ఆ తిహార్ జైల్లోనే 2.5 సంవత్సరాలు మగ్గాడు ఆయన. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆ తిహార్ జైల్లోనే 2.5 సంవత్సరాల పైగా మగ్గాడు ఆయన. భార్యకి బాగాలేదన్నా పంపించడా, ఆయనకి ఆరోగ్యం బాగాలేదన్నా బయటకు పంపించడా. మరి ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి 1,00,000 కోట్ల పైన రూపాయల స్కామ్ అది. ఇక్కడ ఏం జరుగుతుందో వేచి చూడాలి మనం. ఓ పక్క తండ్రి భూ ఆక్రమణల కేసుల్లో విచారణ ఎదుర్కొంటా అంటే ఆ కేసులని ఒకదానికొకటి లింక్ అయ్యి మెడకు చుట్టుకుంటా అంటే, ఇంకో పక్క కొడుకు మద్యం లిక్కర్ స్కామ్లో అడ్డంగా బుక్ అయిన వైనం. ప్రస్తుతం ఇప్పుడు సిఐడి త్వరితగతిన విచారణ పూర్తి చేసి సాక్ష్యాధారాలు సమర్పిస్తే వీరికి శిక్షలు పడతాయి. ముందు విచారణకు పిలిచి విచారించి ఆ వ్యవహారంలో ఎవరెవరు ఏ పెద్ద తలకాలు ఉన్నాయో పకడ్బందీగా బుక్ చేసి లోపలిస్తే కానీ సమస్యలకు పరిష్కారం దొరకదు. ఇన్ని అక్రమాలు చేసి ఈయన మీడియా మీటింగ్ పెట్టి బ్లాక్మెయిల్ చేస్తాడు.
బెదిరిస్తాడు. మేము దోచుకుంటాం కానీ మీరు మమ్మల్ని అడగకూడదు అంటాడు. మేము దోచుకుంటాం, మమ్మల్ని ప్రశ్నించకూడదు అంటాడు. వీళ్ళని ఏం చేయాలి? పార్లమెంట్లో కూడా లేవనెత్తాడు, మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారని. అంటే వీళ్ళు భూములు దోచుకోవచ్చు, మద్యాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోచుకోవచ్చు, ఇసుక దోచుకోవచ్చు, ఏదైనా దోచుకోవచ్చు. కానీ వీళ్ళని అడగకూడదు, వీళ్ళని విచారణ జరిపించకూడదు, వీళ్ళ మీద కేసులు పెట్టకూడదు. కేసులు పెడితే సాధించినట్టు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణంలో ఎన్ని పెద్ద తలకాయలు లోపలికి వెళ్తాయో త్వరలోనే అన్నీ బయటకు వస్తాయి. రాజిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ దాంట్లో పాత్రదారులే. చూడాలి ఈ కేసులన్నీ ఏమవుతాయో, ఎలా ముందుకు తీసుకువెళ్తారో, ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో కొద్ది రోజులు వేచి చూస్తే ప్రజలకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలా వద్దా ప్రజలు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీళ్ళు చేసిన దుర్మార్గాలు ఇలా ఉంటే నటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యాక్టర్ శ్యామల బెట్టింగ్ యాప్లో నటించినందుకు నిన్న హైదరాబాద్లో కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాక్ట్ని ప్రమోట్ చేయటమే నేరం, పెద్ద తప్పు చేసి తను తప్పు చేయలేదన్నట్టుగా స్క్వాష్ చేయమని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ వేసిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న లాయర్లే. తప్పు చేసి స్క్వాష్ పిటిషన్కి వెళ్ళటం ఏంటో అర్థం కాల. బహిరంగంగా దొరికిపోయిన తప్పు చేసి తను బహిరంగంగానే ప్రమోట్ చేసింది. ఇప్పుడు తన మీద అభిమానంతోనో లేదా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ మీద అభిమానంతో ఉన్నవాళ్ళు ఆవిడ చెప్పింది కదా అని చెప్పి ఆ బెట్టింగ్ యాక్ట్లో ఎన్ని లక్షలు వేల రూపాయలు పోగొట్టున్నారో తెలియదు. వాళ్ళందరూ మోసం చేసినట్టే కదా, అది చీటింగ్ కేసే కదా. నమ్మిన మనుషుల్ని ముంచడం అనేది చీటింగ్. ఆ చీటింగ్ చేసిన శ్యామల హైకోర్టుకు వెళ్ళింది స్క్వాష్ చేయమని చెప్పి. ఎందుకు చేస్తారు? స్క్వాష్ ఎట్లా చేస్తారు? ఆధారాలు పక్కాగా ఉన్నప్పుడు స్క్వాష్ ఎలా చేస్తారు? ఆ లీగల్ టీమ్ అంత మొయ్యాల్సిన అవసరం ఏముంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించే వాళ్ళని బహిరంగంగా సమర్థిస్తున్నాడా? నాశనమైపోయిన కుటుంబాలకి ఆ యువతకి ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నిలదీయాలా వద్దా చెప్పండి. తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పి ఖండించకుండా భుజాల మీద వేసుకుని లాయర్లను పెట్టి హైకోర్టు దాకా తీసుకెళ్తున్నారు. అంటే మీరు మోసం చేసినా, మీరు వంచినా, మీరు దోచుకున్నా, మీరు ఏం చేసినా మిమ్మల్ని ప్రశ్నించకూడదు, కేసులు పెట్టకూడదు. అంతేనా జగన్ రెడ్డి గారు? తనను నమ్మిన అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మోసం చేసి వంచిన మీ అధికార ప్రతినిధి శ్యామల మీద మీరు పార్టీ పరంగా వేటు వేయాల్సింది పోయి ప్రభుత్వం కేసులు పెడితే దాన్ని స్క్వాష్ చేయమని చెప్పి మీరు హైకోర్టుకి వెళ్ళటం ఏమాత్రం సమంజసంగా ఉందో, మీ నిర్ణయాన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారో చూద్దాం. ప్రజలారా మీరే ఆలోచించుకుని కామెంట్ రూపంలో తెలియజేయండి. శ్యామల మీద కేసు పెట్టాలా వద్దా, అరెస్ట్ చేయాలా వద్దా, శిక్షించాలా వద్దా? అలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో మీరే నిర్ణయం తీసుకోండి.